యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా కొత్తపేటలోని శ్రీ రామకృష్ణ కవి కళాక్షేత్రంలో సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం మెగా యోగా డే నిర్వహించారు. జూన్ 21న జరిగే అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా మే 21 నుండి జరుగుతున్న వివిధ కార్యక్రమాల్లో భాగంగా 60 నుండి 75 సంవత్సరాల వయసు కలిగిన సీనియర్ సిటిజన్స్ కు యోగా శిక్షణ కార్యక్రమంలో పలువురు సీనియర్ సిటిజన్స్, మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న, తహసీల్దార్ బి గోపాలకృష్ణ, ఎంపీడీఓ అత్తోట దీప్తి అధికారులు పాల్గొని యోగా సాధన చేశారు. యోగా గురువులు వీరికి యోగా చేసే విధానాన్ని తెలియజేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ శేషన్న మాట్లాడుతూ యోగా సాధన ద్వారా ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవచ్చని, తహసీల్దార్ గోపాలకృష్ణ మాట్లాడుతూ వృద్ధులకు యోగాతో మానసిక ఉల్లాసం కలుగుతుందని, అనంతరం యోగా గురువులు వృద్ధులు తీసుకోవాల్సిన ఆహార నియమాలను వివరించారు. అందరూ యోగా శిక్షణ శిబిరాలను సద్వినియోగపరచుకోవాలని కోరారు. మన మెడ భాగం వెళ్ళి మన చెయ్యిని చూసుకోవాలి. అంటే తలకాయ భాగం కూడా చక్కగా పైకి చూస్తూ ఉంటుంది. శ్వాసను తీసుకుంటూ చిన్నగా శ్వాసను వదులుతూ ఎంతవరకు వస్తుంది అంతవరకే వంగండి సార్. శ్వాసను వదులుతూ ఏమండి కొంచెం పైకి మాట్లాడు. సో యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా గౌరవ కలెక్టర్ గారు ఇచ్చినటువంటి ఆదేశాలకు అనుగుణంగా మన పట్టణంలో, తెనాలి పట్టణంలో నియోజకవర్గం అంతటి నుంచి కూడా 60+ ఏజ్ గ్రూపులు ఉన్నటువంటి వారందరికీ కూడా ప్రత్యేకంగా యోగాసనాలు, యోగా కార్యక్రమాల గురించి అభ్యాసం చేయించండి అనేసి ఆదేశాలు రావడంతో తహసీల్దార్ గారు, ఎంపీడీఓ గారు, మున్సిపల్ కమిషనర్, నేను అందరం కలిసి ఈరోజు రామకృష్ణ కళాక్షేత్రంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడమని. చాలామంది పెద్దవారు వచ్చారు. అందులో రిటైర్డ్ ఎంప్లాయీస్ ఉన్నారు, సామాన్య ప్రజానికం ఉన్నారు, అలాగే వ్యాపారస్తులు ఉన్నారు, రకరకాల వాళ్ళు అందరూ వచ్చారు. చాలా చక్కగా కార్యక్రమం అయింది. యోగా అనేది అంటే జనరల్గా ఈ ఆధునిక యుగంలో ఈ స్ట్రెస్ విపరీతంగా పెరిగిపోయిన దాంట్లో అందరూ జిమ్ అది ఇదని వెళ్ళిపోతుంటారు. కానీ యోగా చేస్తే చాలా హాయిగా ఉంటుంది. ఇందాక మాస్టర్ గారు చెబుతున్నప్పుడు కూడా శ్వాస మీద ధ్యాస పెట్టడం, లేకపోతే ఈ ఆసనాలు వేసేటప్పుడు కింద బాడీ పార్ట్, కింద వేలు దగ్గర నుంచి పైన తల వరకు కదిలించడం, ఇవన్నీ ఈ ఏజ్ గ్రూప్ పెద్దలకి మరి ముఖ్యంగా చాలా అవసరం. ఇంకా వీళ్ళు కాబట్టి ఈ ఏజ్ గ్రూప్లో కూడా ఇట్లా చక్కగా కూర్చొని ఉంటున్నారు. మరి మేము ఆ వయసు వచ్చే వరకు మా పరిస్థితులు ఎలా ఉంటాయో అనిపిస్తూ ఉంటుంది ఈ ఆధునిక జీవితంలో. మీరందరూ ఈ ఒక్కరోజు ఈ అభ్యాసం చేసిన వాళ్ళు చక్కగా ఇంటి దగ్గర ఇట్లాంటి యోగాసనాలు చేయగలిగినంత మటుకు చేసి ఆరోగ్యంగా అందరూ ఉండాలని మనస్ఫూర్తిగా. యోగా అనేది ఈ వయసులో కాదు, కానీ కొంచెం యంగేజ్ నుంచి ఒక 20 years నుంచి ఇంకా చిన్నపిల్లలు కూడా మొదలుపెట్టి చేస్తూ ఉన్నారు ఈ మధ్యకాలంలో. దానివల్ల మనం 60 ఏళ్ళు వచ్చిన తర్వాత ఎటువంటి శారీరక రుగ్మతలు లేకుండా వాళ్ళు యాక్టివ్గా ఉండడానికి కానీ, తర్వాత ఈ హాస్పిటల్స్కి మనం వేలకు వేలు ఖర్చు పెడుతూ ఉంటాము ఓల్డ్ ఏజ్లో, అవన్నీ కూడా మనం తప్పించుకొని ఆరోగ్యకరమైన జీవితం జీవించడానికి యోగా అనేది చాలా చాలా అవసరము. ప్రాణాయామం కానీ, యోగాసనాలు కానీ చాలా అవసరం ప్రతి ఒక్కరికి. కనీసం ఇప్పటి నుంచైనా ప్రతి ఒక్కరు యోగాని వారి దైనందిక జీవితంలో ఒక పార్ట్ చేసుకుంటారని మేము నమ్ముతూ ఈ సదవకాశం